వెల్కమ్ టు N21 న్యూస్. MCH స్కూల్ కంచరపాలెం విశాఖపట్నం 85-86 బ్యాచ్ స్నేహితుల దినోత్సవ వేడుకలు MVP ఆహా ఏమి రుచి రిసార్ట్స్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేశవరావు, శ్యామల, దేవరాజు, సూర్యప్రకాష్, త్రినాథ్, SK రత్నం మాట్లాడుతూ అందరూ వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ స్నేహితుల కోసం అంటూ సమయం కేటాయిస్తూ మేమంతా ప్రతి నెల ప్రతి ఒక్కరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నామని, ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరమై కలిసి సహాయం చేసుకుంటున్నామని, అందరితో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగ భావాలతో కలిసిమెలిసి ఉంటున్నామని, చిన్ననాటి స్నేహితులు అందరం కలిసి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకమని, స్నేహితులు అందరూ కలుస్తూ ఉండడం వలన మానసిక, శారీరక ఆరోగ్యం కలిగి ఉన్నామని, కుటుంబాల్లో కలిగిన బాధలు మరిచి ఆనందంగా స్నేహితులతో ఉంటున్నామని, ఈనాటి పిల్లలకు మేము ఆదర్శం కావాలని, ప్రతి ఒక్కరూ స్నేహభావాన్ని కలిగి ఉండాలని, స్నేహమే అందరి జీవితాలకు ఆనందమని, ఈ ఆనందం వర్ణించటానికి మాటలు రావట్లేదని వారి యొక్క సంతోషాన్ని తెలియపరిచారు. ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించిన L శ్రీను, ప్రసాదు, శోభన్ బాబు, దేవరాజు, D శ్రీను, సత్యంకు అందరూ ధన్యవాదాలు తెలుపుకున్నారు. స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం అనే స్లోగన్తో అత్యుత్సాహంతో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈరోజు కేవలం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో చిన్నపిల్లలు 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ క్వాలిఫైడ్ పిల్లలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం వేరు. ప్రత్యేకించి 8 సంవత్సరాల తర్వాత మా యొక్క 10th క్లాస్ బ్యాచ్ MCH స్కూల్ 85-86 బ్యాచ్ వాళ్ళు ఇలా గ్యాదర్ అయ్యి ఇక్కడ మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ఆనాటి 15 ఇయర్స్లో ఎలాగైతే మేము అల్లరి చేసి గెంతులు వేస్తూ ఆడుతూ పాడుతూ మా యొక్క స్నేహాన్ని మేము వెలగొచ్చుకున్నాము, అదేవిధంగా ఇప్పుడు కూడా 50+ అయినా సరే ప్రతి ఒక్కరూ అదే ఉత్సాహంతో, ఉల్లాసంతో ఈ యొక్క ప్రాంగణాన్ని ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కుటుంబాలను కూడా మేము మర్చిపోతున్నాం. మా యొక్క స్నేహతత్వంతో మా ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి, మా మానసిక పరిస్థితులు మెరుగుపడ్డాయి, ఒకరికొకరు సాయంగా ఉన్నాము, కుటుంబీకులుగా ఉన్నాము, ఎంతో ఆనందాన్ని పంచుకుంటున్నాము. ఈ యొక్క సరదా సంతోషం అనేది ఎల్లవేళలా ప్రతి ఒక్కరు కూడా మనసులో నింపుకొని మనం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క స్నేహభావాన్ని అందరికీ పంచాలని, మరింత దృఢపడాలని, అందరి మనసులో యాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు. 1985-1986 బ్యాచ్ స్టూడెంట్స్ బ్యాచ్ అంతా కూడా ఈరోజు వాళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాగే ఎప్పుడు కూడా ఈ ఆనందోత్సవం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని, అందరూ కూడా ఇలాంటి కలయికలు ఎప్పుడు కూడా భాగస్వాములే. ప్రతి ఒక్కరితోటి కూడా ఆనాటి రోజుల్లో ఫ్రెండ్షిప్ డే అంటే స్కూల్లో ఉండేటప్పుడు అల్లర్చిల్లతో మేము చేసేటువంటి ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు ఆప్యాయత గల ఫ్రెండ్షిప్ తోటి మేము ఎంత కలిపి ఇక్కడికి వచ్చాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా హర్షించదగ్గ విషయం ఇది. ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంతమందితో మాకు ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ పెట్టడమే కాదు, మాకు మా గ్రూప్లో ఎవరికైనా సరే బర్త్డే సెలబ్రేషన్స్ అవ్వని ఏదైనా సరే సక్రమంగా కూడా జరుగుతుంది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అందరి పేర్లు చెప్పలేము. చాలామంది అందరినీ ఒకటిగా చేసి ప్రతి ఒక్కరితోటి కూడా సహృదయంతో మంచిగా ఉండి వాళ్ళందరికీ కూడా ఏ కార్యక్రమం చేసినా సరే అందరినీ మాకు వాట్సాప్ గ్రూప్ ఒకటి చేసి మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ఈ సెలబ్రేషన్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ ఆనందాన్ని నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియలేనటువంటి విషయం ఇది. ఇలాగే నేను వచ్చేది 2 టైమ్స్. అప్పుడు మా శారదా గారి బర్త్డేకి వచ్చాను మన మాధవ్ ద్వారా. ఈరోజు మళ్ళా ఈ ఆహా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా హోటల్కి రావడం జరిగింది. ఇలాగే కలయిక ఎప్పుడు కూడా నా సోదరి వాళ్ళందరితో కూడా ఉండాలని, వాళ్ళ స్నేహభావంతో నేను కూడా సహృదయంగా వాళ్ళతో నేను ఎప్పుడు కూడా పిలిచినా కూడా నేను ముందుకు రావడానికి వస్తూ వాళ్ళకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా నేను మనస్ఫూర్తిగా అందించడానికి నేను ముందుకు వస్తానని చెప్పి నేను ప్రతి దినోత్సవం సందర్భంగా మా చిన్ననాటి మిత్రులందరూ కలిసి MCH స్కూల్ ఆర్బిపేట కంచరపాలెం నాటికి 44 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు మా చిన్ననాటి మిత్రులు అందరం కలుసుకొని స్నేహితుల దినోత్సవం చేసుకుంటున్నాం. కొంతమంది రాలేదు. నీ పొజిషన్ ఏంటి చెప్పు ప్రస్తుతం.
చిన్ననాటి మిత్రులందరూ చాలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము చదువుకున్న 44 సంవత్సరాల నుంచి ఇప్పటికి చాలామంది స్థిరపడ్డాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాము. కొంతమంది కోర్టు డిపార్ట్మెంట్లోనూ మా సోదరుడు కార్పొరేటర్ గారు ప్లస్ NSTLలో ఉన్నారు. చాలామంది బాగా స్థిరపడ్డారు స్టూడెంట్స్ అందరూ. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీడియా కూడా వచ్చి మాకు సహకరించినందుకు, అలాగే దేవరాజు కానీ జోగరావు రాలేదు, దట్టు కేశవరావు గారు వీళ్ళందరూ బాగా ఆర్గనైజ్ చేశారు ఈ స్నేహితుల దినోత్సవం. అలాగే మరి మిగతా విషయాల్లో కూడా స్నేహితులందరం కలిసి ఒక మంచికైనా చెడుకైనా ముందు ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీడియా ముందుగా మా స్నేహితులందరూ చిన్న స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Municipal High School, Kancharapalam, Visakhapatnam 8 students gathered here. We are happy to be with you. As an occasion of World Environment Day, we around 50 students of 1986 batch gathered here. Not only today, last year also we have celebrated this event at RK Beach. So unfortunately, one or two colleagues, they have not attended today, and one of our friend Mr. Ramakrishna in Dehradun and another friend Mr. Satish in Hyderabad, they also missed, and somebody have due to some their official duties and other assignments, they have not attended. Anyhow, we are very happy today, and not only today, we are celebrating all birthdays and other family occasions together, and we will continue this opportunity forever. And I thank media and the organizations of this event. Thank you one and all. Happy Friendship Day. మిత్రులందరికీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఫ్రెండ్షిప్ డేలో మేము కూడా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాం, చాలా సంతోషిస్తూ ఉన్నాము. మేము 1985-86 బ్యాచ్ కంచరపాలెం MC స్కూల్ ఆర్పీపేటలో చదువుతున్నాము. ఈరోజు మేమందరము కూడా గొప్ప రంగాలలో వివిధమైనటువంటి బిజినెస్ చేసుకుంటూ చాలా గొప్పగా ఉన్నాం. అందుకు కారణం ఏంటంటే మా యొక్క చిన్నతనంలో మా విద్యార్థులు వారు చెప్పినటువంటి ఆ యొక్క క్రమశిక్షణ పద్ధతిని మేము నేర్చుకొని ఈరోజు మేము 10 మందికి ఆదర్శంగా ఉన్నాము అని అంటే మా గురువుగారుల యొక్క కృషి అని మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేము. ఈరోజు ఒక కుటుంబముగా మేమందరం కలిసి ఉన్నామంటే ఈ లాస్ట్ ఇయర్ ఇదే రోజున RK బీచ్ గోకుల్ పార్కులో మేమందరం కలుసుకోవడం జరిగింది. అయితే మేమందరం కలవడానికి గల కారణము ఒక 3-4 వ్యక్తులు కలిసి శ్యామ్నా గారని, కేశవరావు గారని, జోగారావు గారని వీళ్ళందరి యొక్క కృషి పట్టుదల వల్ల మేమందరం కలిసాం. ఈరోజు ఈ యొక్క కలయిక మమ్మల్ని ఏదో ఈ ఒక్కరోజు ఫ్రెండ్షిప్ డే కనే కాకుండా కష్ట సుఖాల్లో, సంతోషంలో, బాధలో ప్రతిరోజు కూడా మేము కలుసుకుంటూ మా యొక్క సంతోషాన్ని మేము పంచుకుంటూ ఉంటున్నాము. ఈ విధంగా ఇంకా కూడా రానున్న దినాల్లో మేము ముందుకు వెళ్ళాలని, మా యొక్క ఫ్రెండ్షిప్ ఏంటంటే అనేకవులకి ఇంకా కొత్త తరానికి ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాం. అట్టి రీతిగా మేము ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాము. అంతేకాదు ఏ చిన్న మనస్పర్ధలు వచ్చినా వెంటనే మర్చిపోయి మరలా కలుసుకుంటూ అందరం కూడా ఒకే మాట మీద ఒకే తాటిపై ఉండి మేమందరం కూడా రానున్నటువంటి భవిష్యత్తు వారికి ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.